బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అబద్ధాలు తప్పులపై బతకాలి అనుకుంటోంది, అది కుదరదు అన్నారు. వారు డిజైన్ చేసి కట్టిన ప్రాజెక్టు వారు అధికారంలో ఉండగానే కూలిపోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల కోసం కాదు, బీఆర్ఎస్ నేతల జేబులు నింపుకునేందుకు కట్టారు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఖరీదైన అప్పు తీసుకొచ్చి మీరు కట్టిన ప్రాజెక్టు పూర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, పూర్ డిజైన్, పూర్ ఓఎండ్ఎం చాలా స్పష్టంగా ఒక జాతీయ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ ఎక్స్పర్ట్ కమిటీ వారు సుదీర్ఘంగా పరిశీలించి నివేదికిస్తే సిగ్గుపడాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ప్రాజెక్టు డిజైన్ చేసింది ఎవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రాజెక్ట్ కట్టింది ఎవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎట్లా కట్టిండ్రు? మనందరినీ తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి. కూలింది ఎప్పుడు? వాళ్ళ హయాంలోనే కూలింది. అప్పటి నుంచి నిరుపయోగంగా ఉంది. మీ హయాంలో కట్టిండ్రు, మీ హయాంలో కూలిపోయింది. ఇంక ఎవరినో మీరు మాటలంటే ఇంతకంటే నిస్సిగ్గుగా మాట్లాడడం మరొకటి ఉండదని చెప్పాలి. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అబద్ధాల మీద, ఒక తప్పుడు ప్రచారం మీద ముందుకు పోదామంటే అది కుదరదని చెప్పి మనం చేస్తాం. పూర్తిగా ఇది తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిన విషయం, తెలంగాణ రైతులకి ద్రోహం చేసిన విషయం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ద్వారా స్పష్టంగా అవుతుంది. NDSA రిపోర్టు క్యాబినెట్లో చర్చించడం జరుగుతుంది. దాని తర్వాత తదుపరి చర్యలు ఉంటుంది.